హలో గైస్, నేను మీ డిస్ట్రిక్ట్ ఈరోజు పొద్దున్నే కాలేజీకి అయితే బయలుదేరినాం. సో ఏంటంటే నిన్న మొన్న అయితే మన లాగ్స్ అయితే రాలేదు. నిన్నైతే మన బీటెక్ లైఫ్ ఎలా ఉంటుందో అనే ఎక్స్ప్రెషన్ తో మనం ఒక లాగ్ అయితే తీసాం. సో అలా అయితే ఈరోజు అయితే క్లాస్ కి వచ్చేసాం. ఈరోజు పొద్దున్న అయితే ఐపీ పీరియడ్ అయితే ఉంది. సో తర్వాత కెమిస్ట్రీ పీరియడ్, మ్యాథ్స్ పీరియడ్ అయితే అలా అదే కంప్లీట్ చేసుకున్నాం. సో లాస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ అయిపోయినాకైతే మనం ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో అలా అయితే తినడానికి అయితే బయలుదేరినాం. సో మా ఫ్రెండ్ అయితే ఈ రోజు క్యారీ బాక్స్ అయితే తెచ్చుకోలేదు. సో బయటకు వెళ్దామని బయటకు వస్తుంటే ఫోన్ మాట్లాడుతూ సడన్ కింద పడేసుకున్నాడు. సో గ్లాస్ పగిలిందో లేక కాంబో పగిలిందో ఇంకా తెలియదు. సో అలా అయితే చెక్ చేస్తున్నాడు, కానీ కొంచెం అయితే వర్క్ అవుతుంది. సో అలా అయితే తినడానికి అయితే వెళ్ళినాం. సో తినేసి అయితే మళ్ళీ కాలేజీకి అయితే బయలుదేరినాం. సో క్లాస్ వచ్చి చూస్తే మా ఫ్రెండ్ ఇలా చూస్తున్నాడు. గ్లాస్ అయితే తీసేసాం. సో కాంబోకి అయితే డ్యామేజ్ అయితే ఏం జరగలేదు. సో ఏంటంటే ఈ రోజు చెప్పడం మర్చిపోయా, మనకి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ బ్రేక్ వరకు అయితే మనకి కంప్యూటర్ ల్యాబ్ అయితే ఉంది. సో కంప్యూటర్ ల్యాబ్ అయితే బయలుదేరుతాం. సో మనకు చెప్పిన కోడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసినాం. అదే ప్రైమ్ నెంబర్స్, టేబుల్ ఫార్మేట్ ఇలా అయితే ఎగ్జిక్యూట్ చేసినాం. సార్ కూడా చూపించాం. సరే ఖాళీ ఉంది కదా అని సార్ అయితే ఇంకా వేరే ప్రాక్టీస్ చేయమన్నాడు. సో మన బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చారు. అలా ఆయనకంతా చెక్ చేసుకున్నారు. సో బిస్కెట్ ప్యాకెట్ తీసి అయితే ఓపెన్ చేసి స్టార్ట్ చేసాం. సో అలా అయితే ఈవినింగ్ అయింది. మనకి రేపు సాటర్డే నుంచి అయితే దసరా హాలిడేస్ అని చెప్పేశారు. అలా అయితే పీజీకి వచ్చేసాం. కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకి అయితే వెళ్తాం. సో అలా అయితే దగ్గరలో ఉన్న బేకర్కి వచ్చాం. సో కేక్ అయితే తినేసి తర్వాత కాకరకాయ చిప్స్ అయితే తినేసాం. సో తర్వాత లాస్ట్ పడాల్సిందేగా. సో ఒక టీ అయితే తాగేసి అలా అయితే రూమ్ కి వచ్చేసాం. సో కాసేపు సాంగ్స్ అయితే చిల్ అయ్యి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు.